స్వర్ణ నిజమైన సంపద. ఒక దట్టమైన అడవిలో స్వర్ణ అనే అరుదైన నెమలి ఉండేది. అతని పింఛం సాధారణ నీలం రంగులో కాకుండా మెరిసే బంగారు రంగులో ఉండేది. సూర్యరశ్మి అతనిపై పడినప్పుడు అడవి అంతా కాంతితో నిండిపోయేది. కానీ ఈ అందమే అతనికి ఒక శాపంగా మారింది. స్వర్ణకు మిత్ర అనే ఒక కోతి స్నేహితుడు ఉండేవాడు. వారు రోజంతా కలిసి ఆడుకునేవారు. మిత్ర స్వర్ణ పింఛం చూసి ఎప్పుడూ మురిసిపోయేవాడు. స్వర్ణ, నీ అందం అడవికి గర్వకారణం అని మిత్ర అనేవాడు. స్వర్ణ నవ్వుతూ, అందం కంటే నీ స్నేహమే నాకు ముఖ్యం మిత్ర అని చెప్పేవాడు. ఒకరోజు కొందరు దురాశపరులైన వేటగాళ్ళు అడవిలోకి వచ్చారు. వారి స్వర్ణ బంగారు ఈకల్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ బంగారు ఈకలను అమ్మితే మనం ధనవంతులం అయిపోవచ్చు అని వారి నాయకుడైన వ్యాధ కుట్ర పన్నాడు. వారు స్వర్ణను పట్టుకోవడానికి ఒక పెద్ద బంగారు వల సిద్ధం చేశారు. స్వర్ణ ఒంటరిగా ఉన్నప్పుడు వేటగాళ్ళు ఒక్కసారిగా అతనిపై వల వేశారు. స్వర్ణ తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆ గట్టి వలలో చిక్కుకుపోయాడు. నన్ను వదిలేయండి, నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను అని అతను రోధించాడు. కానీ వేటగాళ్ళు వినలేదు. దూరంగా ఉన్న ఒక చెట్టు మీద నుండి మిత్ర ఇదంతా చూశాడు. తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని తెలిసి అతని గుండె పరిగెత్తింది. నేను ఒంటరిగా వేటగాళ్ళను ఎదిరించలేను, కానీ నా స్నేహితుల సహాయంతో స్వర్ణను కాపాడుకోగలను అని మిత్ర అనుకున్నాడు. మిత్ర వెంటనే వెళ్లి సుఖ అనే పక్షిని కలిశాడు. సుఖ తన స్నేహితుడు స్వర్ణను వేటగాళ్లు పట్టుకున్నారు, మనకు సహాయం కావాలి అని అరిచాడు. సుఖ వెంటనే తన రెక్కలు విప్పి అడవిలోని మిగిలిన జంతువులకు సమాచారం అందించడానికి ఎగిరిపోయింది. వేటగాళ్లు స్వర్ణను తీసుకెళ్తుండగా సుఖ తన పక్షి సైన్యంతో వచ్చి వారిపై దాడి చేసింది. వందలాది పక్షులు వేటగాళ్ల తలలు చుట్టూ తిరుగుతూ వారిని గందరగోళానికి గురి చేశాయి. ఏమిటిది, ఈ పక్షులు మనల్ని వెల్లడివ్వడం లేదు అని వ్యాధ అరిచాడు. అదే సమయంలో ఒక పెద్ద ఏనుగు గజ అక్కడికి వచ్చింది. గజ తన తొండంతో వేటగాళ్ల చేతిలో నుంచి వలను లాగేసింది. వల ఊడిపోగానే స్వర్ణ బయటకు వచ్చాడు. వేటగాళ్లు భయపడి తమ వలలను వదిలేసి అక్కడికి నుంచి పారిపోయారు. ఆ రోజు నుండి స్వర్ణ తన ఈకలను ప్రదర్శించడం మానేశాడు. అతను తన మెరుపును దాచుకోవడానికి బురదని పూసుకున్నాడు. అతను ఇప్పుడు సాధారణ నెమలిలా కనిపిస్తున్నాడు. కానీ అతని మనసు సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే స్వేచ్ఛ మరియు స్నేహం కంటే విలువైనది ఏదీ లేదని అతను తెలుసుకున్నాడు.